కాలుష్య కోరల్లో చిక్కుకుంది కృష్ణానది. గురజాల నియోజకవర్గం పరిధిలో కృష్ణానది కలుషితంగా మారింది. నదిపై కెమికల్ పొర నీలం రంగులో నీళ్లు మారిపోయాయి. పల్నాడు ప్రాంతానికి తాగునీరుగా ఉపయోగిస్తున్నారు కృష్ణానది నీరుని. పల్నాడు ప్రజల ఆరోగ్యంపై ఇది తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. నదిని పరిశీలించిన ఏపీ నేచర్ వెల్ఫేర్ చైర్మన్ అంబటి నవకుమార్ ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు. పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ స్పందించాలంటూ విజ్ఞప్తి చేస్తున్నారు. సీఎం చంద్రబాబుకు దీని మీద నివేదిక ఇవ్వనున్నారు నేచర్ వెల్ఫేర్ కౌన్సిల్ సభ్యులు. కెమికల్ కలిసి కృష్ణానది నీరు రంగు మారిపోయింది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధిని అడిగి తెలుసుకుందాం. సత్య, కృష్ణానది నీరే రంగు మారిపోయినట్లుగా తెలుస్తుంది. దీనికి కారణాలు ఏంటి, పూర్తి డీటెయిల్స్ ఏంటి? రెండు తెలుగు రాష్ట్రాలకు కూడా మంచినీరును సాగునీరును అందిస్తూ నిత్యం కనకాలు ఉండే కృష్ణమ్మ నేడు కాలుష్యం పొరల్లో చిక్కుకుపోయిందని కూడా ఇక్కడ ఉన్న ప్రజలు కూడా అయితే కొంత ఆందోళన అయితే వ్యక్తపరుస్తున్నారు. మనం చూస్తూనే ఉన్నాము. ఈ నీలం రంగులు కూడా ఒక కెమికల్ రూపంలోకి అయితే మారినట్టు కూడా అయితే మనకైతే తెలుస్తుంది. అయితే ఈ త్రాగునీటికి వినియోగిస్తూ ఉంటారు. ఇటు పల్నాడు జిల్లాకు కానీ అటు రెండు తెలుగు రాష్ట్రాలకు కూడా ఈ సాగునీరుకి కూడా ఉపయోగపడుతూనే ఉంటుంది. ముఖ్యంగా కొన్ని రోజుల నుంచి అయితే కృష్ణానదిలో ఒక కెమికల్ లేయర్ లాంటి నీటిపై కూడా వచ్చి ఈ యొక్క నదిపై కలుస్తూ ఉండటంతో కూడా ప్రజలైతే కొంత ఆందోళనగాను కొంత భయభ్రాంతులకు కూడా అయితే గురి అవుతున్నారు. కాలుష్య పొరల్లో చిక్కుపోయిన కృష్ణమ్మనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నేచర్ వెల్ఫేర్ చైర్మన్ అంబటి నవకుమార్ అయితే పరిశీలించారు. కృష్ణానదిని పరిశీలించిన అనంతరం అయితే వారు మీడియాతో మాట్లాడుతూ రెండు తెలుగు రాష్ట్రాలకు ఆయపట్టుగా ఉన్న కృష్ణమ్మను మరీ ముఖ్యంగా పల్నాడు ప్రాంతానికి తాగునీరుగా వినియోగిస్తున్న కృష్ణానది నేడు కాలుష్య పొరలో చిక్కుకుపోయిందని కూడా అయితే వారైతే అక్కడ ఉన్నప్పుడు అయితే మనకైతే చెప్పడం కూడా జరిగింది. అయితే ముఖ్యంగా కూడా కృష్ణానది ఇంత కాలుష్యం అవటానికి కారణం ఏంటి? ఆ చుట్టూ ఉన్న కంపెనీసే దీనికి కారణం అన్నట్లుగా కూడా అక్కడ ఉన్నటువంటి కెమికల్స్ వల్లే. అంటే ముఖ్యంగా పరిశీలిస్తే గనక అక్కడ సిమెంట్ ఫ్యాక్టరీస్ అనేవి కూడా ఎక్కువగా ఉంటాయి. వాటి కాలుష్యంతోనా లేకపోతే మరే ఇతర ఫ్యాక్టరీస్ నుంచే ఏంటి కాలుష్యానికి కారణాలు ఏంటి? ఈ పల్నాడు ప్రాంతానికి అంటే కృష్ణానది దగ్గరలో దాచిపల్లిలో అయితే కెమికల్ అంటే సిమెంట్ ఫ్యాక్టరీలు కూడా ఎక్కువ ఉన్నాయి. దానికి సంబంధించి ఆ వ్యర్థ పదార్థాలన్నీ కూడా కృష్ణానదిలో కలవటం వల్లే ఇలా జరిగిందని కూడా ఇక్కడ ఉన్న గ్రామస్తులు కానీ ఇక్కడ ఉన్న నాయకులు కానీ ప్రజలు కానీ ఆరోపిస్తున్నారు. అయితే దీనికి సంబంధించి కూడా ఆ యొక్క వ్యర్థాలను కృష్ణానదిలో కాకుండా ఇంకొక దగ్గరకు కూడా విడుదల చేసుకోవాలని కూడా అయితే ఇక్కడ ఉన్న ప్రజలు కానీ గ్రామస్తులు కానీ అక్కడ ఉన్న ఫ్యాక్టరీకి సంబంధించిన యజమానులు కూడా అయితే వారైతే చర్చించడం కూడా జరిగింది. కానీ ఇప్పుడు వచ్చిన అధికారులు కూడా సిమెంట్ ఫ్యాక్టరీ నాయకులతో అంటే అక్కడ ఉన్న యజమానులతో వారితో మాట్లాడి కూడా అయితే ఈ యొక్క వ్యర్థాలకు వేరే మార్గం చూసుకోండి అని కూడా అయితే అక్కడ ఉన్న అధికారులను సిమెంట్ ఫ్యాక్టరీ యజమానులు కూడా చర్చించినట్టయితే మనకు తెలుస్తుంది. శ్రీనిశ్రీ, అయితే ఈ పరిస్థితి ఎన్నాళ్ళుగా ఇక్కడ కొనసాగుతూ ఉంది? ఈ పరిస్థితి అయితే ఇప్పుడైతే మనం చూసుకుంటే దాదాపు ఒక 2 నెలల నుంచి ఇలాంటి పరిస్థితి అయితే కొనసాగుతుంది. కానీ అధికారులకు కూడా ఇంతవరకు అంటే అంతకుముందు ఇలా జరిగినప్పుడు కూడా తూతూ మాత్రంగానే పరిశీలించారు. ఇప్పుడు కూడా ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు మాత్రమే వారు వచ్చి పరిశీలించి అక్కడ ఉన్న ప్రజలతో కానీ అక్కడ ఉన్న సిమెంట్ ఫ్యాక్టరీ యజమానులతో కానీ మాట్లాడి మేము సరిచేస్తామని చెప్పి మళ్ళీ వెళ్లిపోయి యథావిధిగా ఉంటున్నారని కూడా గ్రామ ప్రజలు కానీ ఇక్కడ ఉన్న స్థానికులు కానీ అయితే చెబుతున్నారు. కానీ దీనికి పూర్తిగా పరిష్కారం చూపించేలాగా అయితే అధికారులు తీసుకోవాలని పర్యావరణ శాఖ మంత్రి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా అయితే వారైతే ఒక లేఖను కూడా అయితే విడుదల చేస్తామని కూడా అయితే గ్రామస్తులు కానీ నాయకులు కానీ ఇక్కడ ఉన్నట్టయితే ఇక్కడ తెలుస్తుంది. సత్య, మరి ఇదే నీటిని తాగునీటిగా ఉపయోగించే ఆ చుట్టుపక్కల ప్రాంతాల పరిస్థితి ఏంటి? శ్రీ, ఇదే నీటిని అయితే తాగునీటిగా ఉన్న చుట్టుపక్కల గ్రామాలు కానీ తాగునీటిగా కానీ వాడుకుంటే మాత్రం వారు కొంత రోగాలు పడి అస్వస్థకు గురయ్యి చనిపోవడం కూడా కారణం ఉందని కూడా అయితే గ్రామ ప్రజలు కూడా అయితే ఆందోళన అయితే చెందుతున్నారు. వారైతే కొంత కూడా కొన్ని రోజులు కూడా అయితే ఆందోళన కార్యక్రమాలు చేపట్టినా కానీ అధికారులు వచ్చి తూతూ మంత్రంగా చూసి వెళ్లిపోతున్నారు. కానీ దానికి ఎలాంటి పరిష్కారం కూడా చూపట్లేదని కూడా గ్రామ ప్రజలు కానీ ఆ చుట్టుపక్కల గ్రామాలు ఉన్న ప్రజలు కూడా అయితే వారైతే వాపోతున్నారు. అంటే దీనికి సంబంధించి మాకు ఏదైనా ఇప్పుడు మేము ఈ వాటర్ తాగితే గానీ మా ఆరోగ్యానికి సంబంధించి అనేకమైన ఇబ్బందులు వస్తే మేము చనిపోయే స్థితి కూడా వస్తుంది. కానీ మాకు శాశ్వత పరిష్కారం చూపమని కూడా
ఆ చుట్టుపక్కల గ్రామ ప్రజలు కూడా అయితే అధికారులను కోరుకోవడం అయితే జరుగుతుంది రేణుశ్రీ. ఈ నివేదికను ఇప్పుడు సీఎం చంద్రబాబుకు అందించనున్నట్లుగా తెలుస్తూ ఉంది. ఈ నివేదికను సీఎంకు అందించనున్నారా, లేకపోతే మరితర ఏ మంత్రులకైనా అందిస్తారా? గతంలో ఎప్పుడైనా మంత్రులకు కానీ సీఎంకి కానీ అందించడం జరిగిందా? ఏంటి దాని గురించి? రేణుశ్రీ, ఇప్పుడైతే ఈ పరిశీలనకి వచ్చిన అమ్మటి నవకుమార్ అయితే ఈ యొక్క మొత్తాన్ని పరిశీలించి ఆ నివేదికను పర్యావరణ శాఖ మంత్రి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు సీఎం చంద్రబాబు నాయుడు దృష్టికి కూడా తీసుకెళ్తాము, శాశ్వత పరిష్కారం చూపుతాము అని కూడా అయితే అక్కడ ఉన్న గ్రామ ప్రజలకు కూడా అయితే తెలుసు. కానీ ఇంతకు ముందు ఇలాంటి నివేదికలు అయితే మామూలుగా అధికారులు వచ్చి చూసి వెళ్ళటం కానీ ఎలాంటి నివేదిక అనేది ఏర్పాటు చేయలేదు. కానీ ఇప్పుడు తీవ్ర స్థాయిలో కెమికల్ అనేది కృష్ణా నదిలో కలిసి ములుగు రంగులో కనపడుతూ ఉండటంతో అక్కడ ఉన్న గ్రామస్తులు కానీ వారంతా భయాందోళనకి అయితే గురి అవుతున్నారు. ఇప్పటికైనా శాశ్వత పరిష్కారం సీఎం డిప్యూటీ సీఎం దృష్టికి తీసుకెళ్లి మాకు శాశ్వత పరిష్కారం చూపాలని గ్రామ ప్రజలు కోరుకుంటే దాని మీద అధికారులు కూడా సానుకూలంగా స్పందించి ఈ నివేదికను సీఎం డిప్యూటీ సీఎం దృష్టికి తీసుకెళ్తామని కూడా అయితే అక్కడ ఉన్న గ్రామ ప్రజలకైతే అధికారులు హామీ ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. సత్యం దగ్గర నుంచి డీటెయిల్స్ తీసుకుంటాం. ఇక పల్నాడు ప్రజల ఆరోగ్యంపై ఇప్పుడు ఏదైతే కృష్ణానది మనం చూస్తూ ఉన్నామో ఇది తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. నీరు కలుషితమయ్యి మొత్తం కూడా ఒక నీలం రంగులోకి మారే ఇలాంటి నీరు పల్నాడు ప్రజలకు అందుతూ ఉంది. వారికి తాగునీరుకి ఈ నీరునే వాడుతూ ఉంటారు. ఇక పల్నాడు ప్రాంతంలో ఉన్న వారైతే ఇటువంటి నీరు తాగి ఈ కెమికల్ పొర ఉన్నటువంటి నీళ్లు తాగి వాళ్ళందరూ కూడా అనారోగ్యాలకు గురవుతున్నారు. గతంలో ఇప్పుడు వీళ్ళు 2 నెలల నుంచి ఇలాంటి సమస్యను ఫేస్ చేస్తూ ఉన్నారు. గతంలో కూడా వీటి మీద నివేదికలు తీసుకొని వెళ్ళారు, కానీ దీనికి శాశ్వత పరిష్కారాన్ని అయితే చూపించలేకపోయారు. మమా అనిపిస్తూ ఉన్నారు ఎప్పటికప్పుడు. ఈసారైనా శాశ్వత పరిష్కారాన్ని చూపించాలని వాళ్ళందరూ కోరుతూ ఉన్నారు. ఇక చుట్టుపక్కల ఉన్నటువంటి కెమికల్ ఫ్యాక్టరీస్ ఏవైతే ఉన్నాయో, సిమెంట్ ఫ్యాక్టరీస్ కానీ, వాటి నుంచి వ్యర్థాలు ఎక్కువగా వెలువడి ఈ విధమైనటువంటి దుస్థితి కృష్ణానదికి ఏర్పడుతూ ఉంది. నదులను కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. అదే నీరే జీవనాధారం. అలాంటి నీరు ఈ విధంగా కూడా కలుషితం అయిపోతే తరువాత ఎన్ని చర్యలు చేపట్టినప్పటికీ కూడా ఆ నదిని బాగు చేసుకోవటం అనేది ఎంత కష్టతరంగా మారుతుందో మనం కొన్ని నదులని ఎగ్జాంపుల్స్గా తీసుకొనైనా కానీ మారాలి. కృష్ణానదిని కాపాడుకోవాలి. ఈ విధంగా కూడా కెమికల్ వ్యర్థాలతో కృష్ణానదిని పాడు చేసుకుంటే కనుక భవిష్యత్ అనేది కూడా అంధకారంగా మారుతుందనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఇక ఈ నివేదికను ఇటు సీఎం చంద్రబాబుకి ముందు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి అందించనున్నట్లుగా తెలుస్తుంది. ఇక వెల్ఫేర్ చైర్మన్ అంబటి నవకుమార్ అందించేందుకు కూడా సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తుంది. పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ మరి స్పందించి దీని మీద ఒక నిర్ణయం తీసుకుంటారా, ఇటు సీఎం దృష్టికి కూడా తీసుకొని వెళ్ళనున్నట్లు తెలుస్తుంది. మరి ఈసారైనా కానీ దీనికి శాశ్వత పరిష్కారం లభిస్తుందా లేదా అనేది చూడాలి.